ఒకసారి ఒక దైవజనుడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడంట. పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చి అంటున్నాడంట, లేచి నిలబడి వాక్యం చెప్పు అని అంటున్నాడంట. ఆయన, అరే ఇంత క్రౌడ్ ఉన్నారు, ఇందులో ఒక్క గుంపు ఉండదుగా, చాలామంది ఉంటారుగా, చాలా రకాల ప్రజలు ఉంటారుగా, ఇదేంటి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు అంటే ప్రేరేపణ ఎక్కువ అవుతుందంట. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తే వినాల్సిందేగా అని చెప్పేసి లేచి నిలబడి ట్రైన్లో వాక్యం చెప్పడం మొదలుపెట్టాడంట. ఒక దూరంగా కూర్చున్నటువంటి ఒక ఆవిడ ఆమె దగ్గర ఉన్నటువంటి మరి బాటిలో క్యానో ఏదో తెలియదు తీసుకొని ఇసిరి కొట్టిందంట. తలకు తగిలింది, రక్తం కారుతుందంట. ఆయన కూర్చొని, ఇదేంటి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడమన్నాడు, మాట్లాడుతుంటే దెబ్బలు తగులుతున్నాయి నాకు, ఏంటి ఇది అంటే మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడంట, లేచి మళ్ళీ వాక్యం చెప్పని. సరే ఏదైతే అదేంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు కదా అని మరలా లేచి వాక్యం చెప్తా ఉంటే ఆమె మళ్ళీ కొట్టడానికి వచ్చిందంట. వాళ్ళ కొడుకుండమ్మా, ఎందుకమ్మా కొడుతున్నావు నువ్వు ఆయన్ని అని అడిగాడంట. ఆ మాట వాళ్ళ కొడుకు అడగగానే ఏడవడం మొదలుపెట్టిందంట. ఆమె కొడుకు ఆ మాట అంటే ఏడవడం ఏంటి అని ఆయన అడిగితే ఆమె అనిందంట, పుట్టినప్పటి నుంచి వాడు మాట్లాడలేదంట. అదే మాట్లాడడం. ఆమెన్. పుట్టినప్పటి నుంచి వాడికి మాటలు లేవు, ఆ నిమిషం మాట్లాడాడు. ఆ నిమిషం నుంచి మాటలు వచ్చాయి తెలుసా. ఆ నిమిషంలోనే ఆమె మారు మనసు పొంది యేసయ్యను అంగీకరించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, దేవుణ్ణి నువ్వు వాడుకోవాలి అంటే నువ్వు దేవుని కోసం నిలబడగలగాల. దేవుడు నిన్ను ఉపయోగించుకోవాలి అంటే నువ్వు దేవుడి కోసం నిలబడగలగాలి. దేవుడు నిన్ను ఉపయోగించుకొని ఆయన రాజ్య స్థాపన కోసం నీ ద్వారా ఇంకొకరిని మార్చడానికి, నీ ద్వారా ఇంకొక ఆత్మను పట్టుకోవడానికి దేవుడు నిన్ను వాడుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుని మాటను వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.